Welcome to the math class. Today I am discussing about problems on Riemann integral. Problem number 1. Prove that f of x is equal to x square is integrable on closed interval 0 comma a and integral 0 to a x square into dx. X square means f of x. X square into dx is equal to a cube by 3 అని మనం చూపించాలి. It's a very important problem. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే ఒక ఫంక్షన్ ఇచ్చాడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఆన్ ద ఇంటర్వల్ 0 కామా ఏ. అయితే మనకి పార్టీషన్ అంటే ఏంటో తెలియాలి. అందులో ఇంటర్వెల్ ఆఫ్ డిఫరెన్సింగ్ అంటే హెచ్ ఈజ్ ఈక్వల్ టు తెలియాలి. ఆ తర్వాత లెంత్ ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఇన్ఫిమమ్ సుప్రీమం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. యూపీఎఫ్ అండ్ ఎల్పిఎఫ్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇంటిగ్రబుల్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఆ ఇంటిగ్రబుల్స్ యూపీఎఫ్ అండ్ ఇంటిగ్రల్ ఎల్పిఎఫ్ అండ్ దానికి ఇంటిగ్రల్ చేస్తే ఆ రెండు ఈక్వల్ కనుక వస్తే దట్ ఈస్ ద ఇంటిగ్రల్. అది రైమాన్ ఇంటిగ్రల్ అవుతుంది అనమాట. అంటే ఆర్ ఈజ్ ఇంటిగ్రబుల్ అని అవ్వాలి అంటే అప్పర్ రైమాన్ ఇంటిగ్రబుల్ ఈజ్ ఈక్వల్ టు లోయర్ రైమాన్ ఇంటిగ్రబుల్ అవ్వాలి. ఆ రెండు ఎప్పుడైతే ఈక్వల్ అవుతుందో అప్పుడు ద గివెన్ ఫంక్షన్ ఈజ్ ఇంటిగ్రబుల్ ఆన్ ద ఇంటర్వల్ 0 కామా ఏ. అది ఫైనల్. రైట్, చూద్దాం. very important problem. Let f of x is equal to x square on the interval 0 comma a, then 0 less than or equals to f of x less than or equals to a square. ఎందుకంటే ఇది ఫస్ట్ ఇది x ప్లేస్ లో 0 పెట్టండి. దట్ ఈస్ put x is equal to 0 in the function f of x. అప్పుడు ఏమవుతుంది, 0 అయిపోద్ది. 0 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. సో లోయర్ లిమిట్ 0 అండ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ పెడితే ఇక్కడ ఇంటర్వెల్ ఏదైతే ఇచ్చారో అదే సబ్స్టిట్యూట్ చేస్తున్నా 0 కామా ఏ ఇన్ ద ఫంక్షన్ we get a square. So the given function f of x is lies between 0 and a square కి ఇన్ బిట్వీన్స్ లో ఉంటుంది అనమాట. అంటే ఒక లోయర్ లిమిట్ ఒక అప్పర్ లిమిట్ అనేది దొరికింది కాబట్టి క్లియర్లీ f is bounded on closed interval 0 comma a. సో అది బౌండెడ్ అయ్యింది. ఇప్పుడు లెట్ ఒక పార్టీషన్ తీసుకుంటా. లెట్ p is equal అంటే గివెన్ ఇంటర్వల్ ని కెన్ బి డివైడెడ్ ఇంటూ n నెంబర్ ఆఫ్ సబ్ ఇంటర్వల్స్ గా చేసుకొని దాని నుంచి నేను ప్రూవ్ చేస్తా. సో గివెన్ పార్టీషన్, సో x naught plus h, x naught plus 2h and so on, x naught plus nh, where h is equal to b minus a by n. What is b place లో a minus h is equal to b minus a అంటే a b కదా. అంటే సో b place లో a ఉంది, a place లో 0 ఉంది by n అంటే దట్ ఈస్ ఈక్వల్ టు a by n. అంటే the h value is a by n. అంటే therefore h is equal to a by n. Therefore partition p is equal to x naught is equal to ఈ ఫస్ట్ ఏదైతే ఉందో దానికి ఈక్వల్ కాబట్టి 0 అండ్ x naught ప్లస్ h అంటే 0 ప్లస్ a by n అంటే a by n. 0 ప్లస్ ఇక్కడ చూడండి, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 0 ప్లస్ 2 ఇంటూ a by n అంటే 2a by n కామా అండ్ సో ఆన్ na by n. be a partition of closed interval 0 comma a. Now we have to for the sub intervals rth sub interval అంటే xr minus 1 comma xr. ఇందులోనే rth sub interval అనే వాళ్ళు ఇన్ బిట్వీన్స్ లో ఉన్నారనమాట. అంటే దట్ ఈస్ ఈక్వల్ టు అంటే అది ఎలా ఉంటుంది, rth sub interval ప్రతి దానికి చూడండి 1 2 3 4 అంటే a by n కామన్ గా ఉంది. rth sub interval కాబట్టి r minus 1 ఇంటూ a by n అంతేగా rth sub interval లో కామా అండ్ r a by n r ఇంటూ a by n. ప్రతి దాంట్లో a by n కామన్ గా ఉంది. xr minus 1
అంటే ఆర్త్ సబ్ ఇంటర్వల్ కాబట్టి r మైనస్ 1 r రెండు ఉంటాయి కాబట్టి r మైనస్ 1 ఇంటూ a బై n r ఇంటూ a బై n అండ్ ద లెంత్ డెల్టా r ఇస్ ఈక్వల్ టు ra బై n మైనస్ r మైనస్ 1 a బై n అంటే ఇది మైనస్ ఇది చేస్తే దట్ ఈస్ ఈక్వల్ టు ఏమవుతుంది అన్నిటి నుంచి a బై n కామన్ గా ఉంది కదా a బై n ఇంటూ r మైనస్ r ప్లస్ 1 సో r క్యాన్సిల్ అంటే దట్ ఈస్ ఈక్వల్ టు ఇక్కడ కూడా ఏమైంది లెంత్ డెల్టా r ఇస్ ఈక్వల్ టు a బై n డెల్టా r ఇదైనా రాసుకోవచ్చు ఇట్లాగా డెల్ r ఇలాగన్నా రాసుకోవచ్చు సో లెంత్ మనకి a బై n అనేది వచ్చింది అనమాట సిన్స్ f ఈస్ లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ అ బౌండెడ్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ 0, a and is bounded on the each and every subinterval of the partition P. So let small mr comma capital Mr be the infimum and supremum. ఎందుకు తీసుకుంటున్నానంటే ఇవి నాకు యూపీఎఫ్ ఫార్ములాలో యూపీఎఫ్ కండిషన్ రాస్తానంటే అందులో క్యాపిటల్ ఎంఆర్ డెల్టా ఆర్ కావాలి అందుకని డెల్టా ఆర్ ఫైండ్ అవుట్ చేసుకున్నాం ఈ డెల్టా ఆర్ రావాలి అంటే ముందు ఆర్త్ సబ్ ఇంటర్వల్ రావాలి అందుకని ఒకదానికి ఒక లింక్ అనమాట ఈ ఆర్త్ సబ్ ఇంటర్వల్ రావాలంటే పార్టీషన్ రావాలి అంతేగా అందుకనే నేను ఒక ఫంక్షన్ తీసుకొని ఒక పార్టీషన్ తీసుకున్నాను తర్వాత ఆర్త్ సబ్ ఇంటర్వల్ తీసుకున్నాను తర్వాత లెంత్ ఫైండ్ అవుట్ చేసుకున్నాను ఇప్పుడు యూపీఎఫ్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి స్మాల్ ఎంఆర్ క్యాపిటల్ ఎంఆర్ లో ఫైండ్ అవుట్ చేయడం కోసమే ఇవన్నీ వన్ బై వన్ ఇవన్నీ నీడెడ్ అనమాట యూపీఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలంటే కంపల్సరీగా కావాల్సినవి పార్టీషన్ కావాలి ఆర్త్ సబ్ ఇంటర్వల్ కావాలి లెంత్ ఆఫ్ దట్ ఇంటర్వల్ కావాలి అండ్ స్మాల్ ఎంఆర్ క్యాపిటల్ ఇన్ఫిమమ్ సుప్రీమమ్స్ కావాలన్నమాట ఇన్ఫిమమ్ సుప్రీమమ్ ఆఫ్ ఎఫ్ ఇన్ ఆర్త్ సబ్ ఇంటర్వల్ దట్ ఇంప్లైస్ small mr is equal to అంటే f of x r minus 1 అంటే that is equal to f of r minus 1 into a by n అంటే దీనికి సో ఇది f of x లాగా ఉంది f of x అంటే ఏంటిది x స్క్వేర్ కాబట్టి r minus 1 into a by n whole square ఎందుకని ఇక్కడ రాయండి సిన్స్ f of x is equal to x square అనే ఫంక్షన్ ఇచ్చారు కాబట్టి అంటే therefore small mr is equal to r minus 1 square by n square into a square and capital mr is equal to అంటే f of xr capital mr is equal to f of xr అంటే that is equal to f of xr అంటే r a by n అంటే ఇది f of x లాగా ఉంది అంటే r square a square by n square అంటే therefore capital mr is equal to r square a square by n square. Now UPF condition into the summation r is equal to 1 to n capital mr delta r that is equal to summation r is equal to 1 to n capital mr అంటే మనకి పైన r square a square by n square into delta r అంటే మనకి ఎంత వచ్చింది పైన ఒక్కసారి బ్యాక్ వెళ్దాం డెల్టా r అంటే a by n వచ్చింది into a by n that is equal to a cube by n cube summation r is equal to 1 to n into r square sum of n terms formula అంటే that is equal to a cube by n cube by n cube into n into sum of squares of n terms n into n plus 1 into 2n plus 1
డివైడెడ్ బై 6 మనకు తెలిసిన ఫార్ములా వేసాం. సో దిస్ ఈజ్ యూపీఎఫ్. ఓకేనా, నేనేం చేయాలి ఇప్పుడు, యూపీఎఫ్ వచ్చేసింది కాబట్టి అప్పర్ రైమాన్ ఇంటిగ్రబుల్ కండిషన్ ఫైండ్ అవుట్ చేయాలి. నా అప్పర్ రైమాన్ ఇంటిగ్రల్ కండిషన్ ఏంటిది, ఏ ఫార్ములా ఏ టు బి బార్ పెట్టాలి, బి బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అన్న లిమిట్ ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ యూపీఎఫ్ అన్న ఒకటే, ఇదన్నా ఒకటే, లిమిట్ ఫైండ్ అవుట్ చేయడం అన్న ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేయడం అన్న ఒకటే. అంటే దట్ ఇంప్లాయిస్ ఇంటిగ్రల్ ఏ టు బి బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ దట్ ఈస్ ఈక్వల్ టు లిమిట్ n tends to infinity UPF అంటే a cube by n cube into n plus 1 into 2n plus 1 by 6. That implies integral a to b bar f of x dx that is equal to limit n tends to infinity a క్యూబ్ బై ఎన్ క్యూబ్. ఇక్కడ చూడండి బ్రాకెట్స్ లో ఇక్కడ కెన్ ఉంది, ఇక్కడ కెన్ ఉంది, ఇక్కడ కెన్ ఉంది. మొత్తం ప్రతి బ్రాకెట్ లోంచి ఎన్ కామన్ తీసేస్తే అప్పుడు మూడిట్లో నుంచి ఎన్ క్యూబ్ అయిపోతుంది. అప్పుడు ఇక్కడ 1 ఉంటుంది, ఆ రెండో దాంట్లోంచి ఏమో 1 ప్లస్ 1 బై ఎన్ ఉంటుంది, ఇక్కడ ఏమో 2 ప్లస్ 1 బై ఎన్ ఉంటుంది అనమాట. సో హోల్ డివైడెడ్ బై 6. సో ఎన్ క్యూబ్ క్యాన్సిల్. అంటే దట్ ఇంప్లాయిస్ ఇంటిగ్రల్ ఏ టు బి బార్ f of x into dx that is equal to constant కాబట్టి a cube into limit n tends to infinity 1 into 1 plus 0 లిమిట్ అప్లై చేసేస్తే 1 plus 0 into 1 plus లేకపోతే అప్లై చేయట్లేదు కాబట్టి లిమిట్ 1 by infinity 2 by infinity whole divided by 6. అంటే దట్ ఇంప్లాయిస్ a to b bar f of x into dx is equal to a cube into, ఇప్పుడు లిమిట్ అప్లై చేస్తే మొత్తానికి ఇక్కడ 1 డివైడెడ్ బై 6 ఉంటుంది. ఇక్కడ ఎంత ఉంటుంది, సారీ ఇక్కడ 2 కదా, ఇక్కడ 2 ప్లస్ 1 బై ఇన్ఫినిటీ అంటే ఇక్కడ ఇంటూ 2 ఉంటుంది. అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ బై 3. మనకు ఆన్సర్ కావాలిగా, ఏం కావాలి చూడండి, ఏ క్యూబ్ బై 3 వచ్చిందా. ఇదే సేమ్ ప్రొసీజర్ ఎల్పిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్పిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి, లోయర్ రైమాన్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే అప్పుడు ఏ టు బి బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ దట్ ఈస్ ఈక్వల్ టు ఏ క్యూబ్ బై 3. ఇది అప్పర్ రైమాన్ ఇంటిగ్రబుల్. ఓకేనా, సో దిస్ ఈజ్ ఈక్వేషన్ క్యాపిటల్ 1 అందాం. అలాగే ఈసారి లోయర్ రైమాన్ ఇంటిగ్రబుల్ ఫైండ్ అవుట్ చేస్తే రెండు సేమ్ కనుక వస్తే అప్పుడు ఆర్ ఇంటిగ్రబుల్ అవుతుంది అనమాట. అలా నౌ LPF is equal to summation r is equal to 1 to infinity small mr delta r. LPF is equal to summation r is equal to 1 to n, mr అంటే r minus 1 square a square by n square, delta r అంటే n by a by n. That implies LPF that is equal to a cube by n cube summation r is equal to 1 to n r minus 1 square. ఇది కూడా ఎంత, సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ n టర్మ్స్ కాబట్టి 0 స్క్వేర్ ప్లస్ r is equal to 1 పెడితే 0 అయిపోతుంది. అంటే 0 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ n మైనస్ 1 టర్మ్స్. ఎందుకని ఇక్కడ r is equal to 1 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది అంటే 0 స్క్వేర్ అయిపోద్ది. అందువల్ల that implies LPF that is equal to a cube by n cube sum of n minus 1 terms అంటే n minus 1 into n into 2n minus 1 divided by 6. So this is LPF. Now we have to find lower Riemann integrable అంటే a bar b ఉంటుంది, f of x into dx that is equal to limit n tends to infinity LPF. That implies a bar to b f of x into dx that is equal to limit n tends to infinity LPF అంటే a cube by n cube into n minus 1 n 2n minus 1 over 6. That implies lower Riemann integrable a to b f of x into dx
that is equal to limit n tends to infinity a cube by n cube into n cube 1 minus 1 by n ఇక్కడ 1 2 minus 1 by n divided by 6. That implies a bar to be f of x into dx limit n tends to infinity a cube 1 minus 1 by infinity 2 minus 1 by infinity whole divided by 6. That implies lower Riemann integrable a to b f of x into dx. ఇప్పుడు లిమిట్ అప్లై చేస్తే a cube into 1 into 2 by 1 into 2 by 6 అంటే 3 times. ఇది ఇందులో 3 times అంటే that is equal to a cube by 3. అంటే therefore lower Riemann integrable a to b f of x into dx is equal to a cube by 3. ఇది లోయర్ రైమాన్. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ క్యాపిటల్ A2. అంటే అప్పర్ రైమాన్ ఇంటిగ్రబుల్ ఈజ్ ఈక్వల్ టు లోయర్ రైమాన్ ఇంటిగ్రబుల్. అంటే దేర్ ఫోర్ అప్పర్ రైమాన్ ఇంటిగ్రబుల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు లోయర్ రైమాన్ ఇంటిగ్రబుల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఆ రెండింటికి వచ్చిన ఆన్సర్లు ఏ క్యూబ్ బై 3. అంటే దేర్ ఫోర్ ఎఫ్ ఈజ్ రైమాన్ integrable on interval 0, a. సో ఇక్కడ దాకా మనం ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు నౌ ద ఫంక్షన్ ఇచ్చాడు. ఏం ఫంక్షన్ ఇచ్చాడు మనకి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అనే ఫంక్షన్ ఇచ్చాడు. ఆ ఫంక్షన్ కి ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే నౌ ఇంటిగ్రల్ 0 to a. ఇప్పుడు నేను 0 నుంచి a కి x square into dx that is equal to 0 to a x square into 0 to a. అంటే డైరెక్ట్ గా మనం ఫైండ్ అవుట్ చేస్తే ఇంటిగ్రల్ రాసేద్దాం. x square into dx that is equal to x cube by 3. The limits are 0 to a. That implies upper limit minus lower limit పెడితే a cube by 3. అంటే therefore integral 0 to a x square into dx is equal to ఇది కూడా a cube by 3 వచ్చింది. అంటే therefore f of x is equal to x square is integrable on closed interval 0, a and integral 0 to a x square into dx is equal to a cube by 3. Hence solved. ఓకేనా? సో ఇది అన్నమాట. ఒకసారి మళ్ళీ క్వశ్చన్ చూడండి. ప్రూవ్ దట్ f of x is equal to x square is integrable on 0 to a. ఇక్కడ వరకు చేసాం. అంటే లాస్ట్ లో ఏమంటున్నాడు? ఇంటిగ్రల్ 0 to a x square into dx కూడా a cube by 3 రావాలంట. సో ఆర్ ఇంటిగ్రబుల్ అంటే రైమాన్ ఇంటిగ్రబుల్ అవ్వాలి అంటే అప్పర్ లిమిట్ మైనస్ అంటే యూపీఎఫ్ ఎల్పిఎఫ్ ఫైండ్ అవుట్ చేసి అప్పర్ రైమాన్ ఇంటిగ్రబుల్ ఈజ్ ఈక్వల్ టు లోయర్ రైమాన్ ఇంటిగ్రబుల్ ఫైండ్ అవుట్ చేసాం. అండ్ ఇది కూడా మనం ఫైండ్ అవుట్ చేసాం 0 to a x square into dx దట్ ఈస్ ఈక్వల్ టు a cube by 3 అనేది కూడా మనం ప్రూవ్ చేసాం. ఓకేనా? రైట్. హెన్స్ సాల్వ్. అండ్ వన్ మోర్ ప్రాబ్లం 2. ప్రూవ్ దట్ f of x is equal to 3x plus 1 is integrable on the interval 1, 2 and integral 1 to 2 3x plus 1 into dx that is equal to 11/2. ఇది కూడా ఇంపార్టెంట్. ఈ రెండిట్లో నుంచి ఒక ప్రాబ్లం కంపల్సరీగా వస్తుంది అనమాట. ఓకేనా? సొల్యూషన్ let f of x is equal to 3x plus 1 on the interval 1, 2. Then ఫస్ట్ 1 పెట్టండి. ఇక్కడ 1 పెడితే ఎంత అవుతుంది? 1 plus 3 1 into 3 అంటే 3 3 plus 1 అంటే 4.
అంటే లెస్ దాన్ ఆర్ అంటే ఫంక్షన్ ఎక్కడ నుంచి ఎక్కడ దాకా లెస్ దాన్ ఆర్ 2 పెడితే ఎంత అవుతుంది 3 2 6 6 + 1 7 ఓకేనా అంటే 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 7 అంటే ఫంక్షన్ వాల్యూ 4 కి 7 కి ఇన్ బిట్వీన్స్ లో ఉంటుంది అంటే ఒక లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ అనేది దొరికింది కాబట్టి క్లియర్లీ f is bounded on the interval 1, 2 ఒక పార్టీషన్ తీసుకుంటా let partition p is equal to x0 plus h x0 plus 2h and so on x0 plus nh where h is equal to b minus a by n అంటే therefore h is equal to b అంటే 2 minus 1 by n that is equal to 1 by n h is equal to 1 by n అంటే therefore h is equal to 1 by n సో h వాల్యూ వచ్చింది అంటే therefore ఇప్పుడు p లో సబ్స్టిట్యూట్ చేస్తే p is equal to ఫస్ట్ ది ఇప్పుడు a b కదా ఫస్ట్ ది ఇప్పుడు 1 కి ఈక్వల్ అయిపోతుంది ఫస్ట్ a కి ఈక్వల్ అయిపోతుంది అంటే 1 plus 1 by n 1 plus 2 by n and so on 1 plus n by n be a partition of interval closed interval 1, 2 therefore rth subinterval అంటే xr minus 1 xr ఇది rth subinterval xr అంటే అన్నిటికీ 1 plus సంథింగ్ వస్తుంది 1 plus r minus 1 by n 1 plus r by n ఇది rth subinterval అంటే లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే లెంత్ డెల్టా r is equal to ఇది మైనస్ ఇది మైనస్ ఇది అన్నమాట అంటే 1 plus r by n minus bracket open 1 plus r minus 1 by n therefore delta r is equal to 1 plus r by n minus 1 minus r plus 1 by n r plus 1 by n therefore delta r is equal to r by n minus ఇంకొక r by n plus 1 by n ఈ రెండు క్యాన్సిల్ దట్ ఈస్ ఈక్వల్ టు 1 by n అంటే therefore delta r is equal to 1 by n లెంత్ కూడా మనం ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి ఇక్కడ సిన్స్ f is bounded on the interval 1, 2 అయితే and it is bounded on each and every subinterval of the partition P కాబట్టి let small mr capital Mr be the infimum and supremum of the function f in rth subinterval అంటే therefore small mr is equal to అంటే f of xr minus 1 అంటే ఈ ఇంటర్వల్ లో rth subinterval అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు xr minus 1 xr ఇది స్మాల్ ఇది లోయర్ లిమిట్ ఇది అప్పర్ బౌండ్ ఇది లోయర్ బౌండ్ అప్పర్ బౌండ్ అంటే స్మాల్ ఎంఆర్ కాబట్టి ఎఫ్ ఎక్స్ఆర్ అంటే ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ లాగా ఉంది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇది ఎఫ్ ఆఫ్ దీనికి ఎలా రాసుకోవచ్చు 1 ప్లస్ ఆర్ మైనస్ 1 బై ఎన్ అంతేగా ప్రతిదీ కూడా మనకి పార్టీషన్ లో ఎలా ఉందంటే 1 ప్లస్ 1 బై ఎన్ 1 ప్లస్ 2 by n 1 plus 3 by n and so on మరి r minus 1 అంటే 1 plus r minus 1 కి 1 plus f of 1 plus r minus 1 by n అదే r కి అయితే 1 plus r by n రావాలి సో ఇదంతా f of x లాగా ఉంది ఓకేనా దట్ ఈజ్ ఈక్వల్ టు f of x అంటే 3 into 3x plus 1 కదా అంటే 3 into 1 plus r minus 1 by n ఇది 3x plus 1 since f of x is equal to 3x plus 1 ఈ ఫార్మాట్ లో మనం రాసాం దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది ఇది 3 into n plus
r minus 1 by n r అంతేగా n plus r minus 1 by n plus 1 ప్లస్ 1 అంతేనా. ఇక్కడ కూడా మీరు ఎల్సిఎం తీసుకున్నారనుకోండి +1 అండ్ ఆ తర్వాత నేను ఎల్సిఎం తీసుకుంటాను ఇక్కడ. దట్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ n ప్లస్ r minus 1 ప్లస్ n బై n ఇలా కూడా రాసుకుందాం. ఇప్పుడు చూడండి దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 3n ప్లస్ n అంటే 4n బై n 4n బై n తర్వాత ప్లస్ 3 ఇంటూ r మైనస్ 1 బై n రెండు స్ప్లిట్ చేశాను అనమాట. అంటే దేర్ ఫోర్ స్మాల్ ఎంఆర్ ఇస్ ఈక్వల్ టు n క్యాన్సిల్ అయితే 4 ప్లస్ 3 ఇంటూ r మైనస్ 1 బై n స్మాల్ ఎంఆర్ అనమాట. అలాగే అండ్ క్యాపిటల్ ఎంఆర్ ఇస్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎంఆర్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ఆర్. ఎక్స్ఆర్ అంటే ఎలా ఉండాలి, ఇది 1 ప్లస్ ఆర్ బై ఎన్ లాగా ఉండాలి. అంటే ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ లాగా ఉంది కాబట్టి క్యాపిటల్ ఎంఆర్ ఈజ్ ఈక్వల్ టు 3x అంటే 1 ప్లస్ ఆర్ బై ఎన్ అంటే 1 ప్లస్ ఆర్ బై ఎన్ ప్లస్ 1 అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ ఎన్ ప్లస్ ఆర్ ప్లస్ ఎన్ బై ఎన్ దట్ ఈజ్ ఈక్వల్ టు 4n బై ఎన్ ప్లస్ 3 ఇంటూ ఆర్ బై ఎన్ దట్ ఈజ్ ఈక్వల్ టు 4 ప్లస్ 3r బై ఎన్ అంటే ఫైనల్ గా మనకి దేర్ ఫోర్ క్యాపిటల్ ఎంఆర్ ఇస్ ఈక్వల్ టు 4 ప్లస్ 3r బై ఎన్. క్యాపిటల్ ఎంఆర్ స్మాల్ ఎంఆర్. నౌ యూపీఎఫ్ కండిషన్ ఏంటిది, సమ్మేషన్ r is equal to 1 to n capital MR delta r UPF is equal to summation r is equal to 1 to n capital MR అంటే 4 plus 3r by n into 1 by n delta r అంటే 1 by n ఇక్కడ రాయండి since delta r is equal to 1 by n ఓకేనా. అండ్ నెక్స్ట్ that implies UPF is equal to summation r is equal to 1 to n 4 by n plus summation r is equal to 1 to n 3r by n square. That implies UPF is equal to 4 by n into ఇక్కడ చూడండి summation r is equal to 1 to summation తీసేస్తే 1 plus 2 plus 3 plus 4 plus and so on అప్ టు n టర్మ్స్ అంటే ఇంటూ n సమ్మేషన్ తీసేస్తే n టర్మ్స్ ప్లస్ ఇక్కడ కూడా 3 by n స్క్వేర్ కామన్ తీసేస్తే r is equal to 1 to n r అనమాట. ఇప్పుడు r ప్లస్ లో 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ అండ్ సో ఆన్ అంటే సమ్ ఆఫ్ n టర్మ్స్ కి ఫార్ములా అంటే n ఇంటూ n ప్లస్ 1 n ఇంటూ n ప్లస్ 1 బై 2 సమ్ ఆఫ్ అంటే సేమ్ అంటే దట్ ఈస్ సమ్ ఆఫ్ n టర్మ్స్ అంటే సమ్మేషన్ తీసేయాలి కాబట్టి సమ్ ఆఫ్ n టర్మ్స్ కి ఫార్ములా రాసుకున్నాను. అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 4 ప్లస్ 3 బై n స్క్వేర్ ఇంటూ n ఇంటూ n ప్లస్ 1 బై 2. నౌ యూపీఎఫ్ వచ్చేసింది. ఇప్పుడు మనకి అప్పర్ రైమాన్ ఇంటిగ్రల్ డెఫినేషన్ వాడాలి. లో అప్పర్ ఇంటిగ్రల్ a టు b బార్ f ఆఫ్ x ఇంటూ dx దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ UPF that is equal to limit n tends to infinity UPF మనకి ఎంత వచ్చింది 4 plus 3 by n square into 3 by n square into n into n plus 1 divided by 2 that is equal to లిమిట్ అప్లై చేస్తే మనకి ఏమవుతుంది 4 ప్లస్ ఈ లిమిట్ అనేది దీనికి వెళ్ళిపోతే లిమిట్ n tends to infinity 3 by n square into ఇక్కడ ఒక n ఇక్కడ ఒక n కామన్ తీసేస్తే n స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ 1 by n బై 2 అప్పుడు n స్క్వేర్ క్యాన్సిల్ అయిపోద్ది. 4 ప్లస్ లిమిట్ n tends to infinity 3 by 2 ఇంటూ 1 ప్లస్ 1 by n లిమిట్ అప్లై చేస్తే 4 ప్లస్ 3 బై 2 ఇంటూ చివరికి 1 by n అనేది 0 అయిపోతుంది అంటే ఇంటూ 1 అంటే 4 ప్లస్ 3 బై 2 అవుతుంది.
that is equal to 4 plus 3 by 2. 2 4s are 8, 8 plus 3 into 19, 11, 11 by 2. That is equal to 11 by 2. అంటే therefore upper Riemann integrable ఎంత వచ్చింది? A to b f of x into dx that is equal to 11 by 2. So this is capital 1 equation. Upper Riemann integrable అనేది ఎంత వచ్చింది? 11 by 2. అలాగే lower Riemann integrable కూడా 11 by 2 రావాలి. Now LPF find out చేయాలి. లోయర్ రైమాన్ ఇంటిగ్రబుల్ ఫైండ్ అవుట్ చేయాలంటే ముందు LPF ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సమ్మేషన్ r is equal to 1 to n small mr delta r. That implies LPF is equal to summation r is equal to 1 to n small mr అంటే 4 plus 3 into r minus 1 by n into 1 by n. 1 by n. That is equal to summation r is equal to 1 to n 4 by n plus 3 by n square into r minus 1. That implies LPF that is equal to summation r is equal to 1 to n 4 by n plus summation r is equal to 1 to n 3 by n square into r minus 1. That is equal to ఈ 4 by n పక్కన పెట్టేసేస్తే సమ్మేషన్ తీసేస్తే ఎంత అవుతుంది? సమ్మేషన్ r is equal to 1 to n అంటే 1 plus 2 plus 3 and sum of 1 plus 2 plus 3 plus and so on up to n వరకు ఉంటుంది. కాబట్టి into n ప్లస్ 3 by n square 3 by n square కామన్ తీసేస్తే సమ్మేషన్ r is equal to r is equal 1 పెడితే 0 అయిపోతుంది. r is equal to 2 పెడితే 1 అవుతుంది. అంటే సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆఫ్ n minus 1 టర్మ్స్ అవుతుంది. ఎందుకంటే 0 కూడా ఉంటుంది కాబట్టి సమ్ ఆఫ్ n minus 1 టర్మ్స్ అంటే n minus 1 into n by 2. ఇది ఫార్ములా అనమాట. సమ్ ఆఫ్ ఇది ఫార్ములా. సమ్ ఆఫ్ n టర్మ్స్ కి వేరు n into n plus 1 by 2. సమ్ ఆఫ్ n minus 1 టర్మ్స్ కి n minus 1 into n by 2 అనమాట. ఓకేనా? ఇక్కడ ఒక n ఇక్కడ ఒక n క్యాన్సిల్ అంటే 4 plus 3 by n square n into n minus 1 by 2. అంటే దిస్ ఈజ్ LPF. దిస్ ఈజ్ LPF. ఓకేనా? LPF అయిపోయిన తర్వాత నౌ lower Riemann integrable a to b f of x into dx that is equal to limit n tends to infinity LPF. That implies lower Riemann integrable a to b f of x into dx so that is equal to limit n tends to infinity 4 plus 3 by n square n into n minus 1 by 2. That is equal to limit n tends to infinity 4 plus limit n tends to infinity 3 by n square n into n minus 1 by 2. ఇది 4 ప్లస్ ఇక్కడ చూడండి లిమిట్ n tends to infinity అంటే ఇక్కడ కెన్ కామన్ తీసేస్తామా? ఇది రాద్దాం ముందు. లిమిట్ n tends to infinity ఈ 3 by n square ఉంచండి ఇంటూ ఈ ఇక్కడ బయట కెన్ ఇక్కడ కెన్ ఉంది కాబట్టి n into n square కామన్ తీస్తే 1 minus 1 by n. n బయటకు వచ్చేసింది కాబట్టి 1 minus 1 by n divided by 2. n square క్యాన్సిల్ అంటే 4 ప్లస్ లిమిట్ అప్లై చేసేస్తే 3 by 2 into 1 minus 0 అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 4 plus 3 by 2 అంటే దట్ ఈజ్ 4 2s are 8 9 10 11 by 2 అంటే therefore lower Riemann integrable a to b f of x into dx that is equal to 11 by 2. 11 by 2. సో అప్పర్ రైమాన్ ఇంటిగ్రబుల్ అలాగే లోయర్ రైమాన్ ఇంటిగ్రబుల్ రెండు సమానంగా ఉన్నాయి కాబట్టి అప్పర్ రైమాన్ ఇంటిగ్రబుల్ a to b f of x dx is equal to లోయర్ రైమాన్ ఇంటిగ్రబుల్ a to b f of x into dx అంటే therefore f is Riemann integrable on closed interval 1, 2. ఇక్కడ దాకా ఒకటి అయిపోయింది. నా ఇప్పుడు ఇంటిగ్రల్ 1 to 2 ఇచ్చేసాడు కదా. 1 to 2 f of x into dx ఎంత అవుతుంది అంటే ఇంటిగ్రల్ 1 to 2
3 f of x అంటే 3x plus 1 into dx. 3x plus 1 కి ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేస్తే 3 into x square by 2 plus 1 అంటే x లిమిట్స్ 1 to 2. Therefore integral 1 to 2 1 to 2 f of x into dx that is equal to 3 into 3 by 2 into 2 square. అప్పర్ లిమిట్ పెడితే 2 స్క్వేర్ ఇంటూ అంటే 4 అవుతుంది ఇక్కడ. అప్పర్ లిమిట్ ఇందులో అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ పెట్టేస్తే 4 minus 1 plus 2 minus 1. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. ఓకేనా? అంటే therefore ఇంటిగ్రల్ 1 to 2 f of x into dx is equal to ఎంత అవుతుంది ఇక్కడ 3 అవుతుంది అంటే 9/2. 9/2 plus 2 minus 1 అంటే 1. 9/2 plus 1 మొత్తానికి అనమాట. మొత్తానికి బ్రాకెట్ ఇది. సో అంటే ఎంత అవుతుంది 9 10 11 అవుతుంది. 11/2 అంటే therefore ఇంటిగ్రల్ 1 to 2 f of x into dx ఎంత వచ్చింది మనకి 11/2. కాబట్టి that therefore f of x is equal to 3x plus 1 is integrable on the interval 1, 2 and integral 1 to 2 f of x into dx that is equal to 1 to 2 3x plus 1 into dx ఎంత వచ్చింది మనకి 11/2. hence solved. So this is the procedure we have to solve any problem by using upper Riemann integrable definition and lower Riemann integrable definition. ఈ రెండు ప్రూవ్ చేసే ముందు మనకి ఏమేం కావాలంటే ఒక ఇన్ఫిమమ్ సుప్రీమమ్ ఫైండ్ అవుట్ చేయాలి, లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి, ఆర్త్ సబ్ ఇంటర్వల్ తీసుకోవాలి, పార్టీషన్ తీసుకోవాలి అండ్ యూపీఎఫ్ ఎల్పిఎఫ్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత అప్పుడు అప్పర్ రైమాన్ ఇంటిగ్రబుల్ లోయర్ రైమాన్ ఇంటిగ్రబుల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఒకవేళ ఆ రెండు ఈక్వల్ కనుక వస్తేనే ఆర్ ఇంటిగ్రబుల్ అవుతుంది అనమాట. ఒకవేళ ఈక్వల్ రాలేదనుకోండి దట్ ఈస్ నాట్ ఏ రైమాన్ ఇంటిగ్రబుల్. ఓకేనా? ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ వాట్సాప్ మీ. ఐ విల్ రెస్పాండ్ ఇమీడియట్లీ. ఐ విల్ గివ్ ద బ్రీఫ్ ఇంట్రడక్షన్ for that problems and more problems also. Okay, thank you so much. Happy learning.